श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 301వ భాగం. వశిష్ఠ మహాదేవుడు రాముల వారికి చెప్తున్నారు, రామా, జనక మహర్షి ఎలా విచారణ చేశారో అలాగా శుద్ధ చిత్తంతో గనక ఆత్మ విచారణ చేస్తే తత్వవేత్తలు ఏ పదాన్నైతే ఉత్తమ పదాన్ని పొందుతారో అటువంటి పదాన్ని నీవు త్వరగా పొందుతావు. నీకు ఇంకొక మాట చెప్తున్నా, ఎవరైతే చివరి జన్మకు అంటే ఇక మోక్షానికి పూర్తిగా అర్హత కలిగి చివరి జన్మగా ఉంటుందో ఎవరికైతే అటువంటి ప్రాజ్ఞులు కూడాను, అలాంటి ప్రాజ్ఞులు చివరి జన్మకు వచ్చినటువంటి ప్రాజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను జనక మహారాజు లాగానే, జనక మహారాజు ఎలాంటి స్థితిని పొందాడో అట్లాంటి స్థితిని ఆ పరమాత్మ పదాన్ని వాళ్ళు పొందుతారు. రామా, ప్రసన్నుడు, సర్వవ్యాపి, ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారమే సమస్త దుఃఖాల నశించడానికి మూలము. ఆ పరమాత్మని కానీ సాక్షాత్కరించుకుంటే సమస్త దుఃఖాలు నశించిపోతాయ్యా. ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభిస్తే మోహం కలిగించేటువంటి వాసనలు, వివిధ ఆపదలు, అహంకారం మొదలైనవన్నీ, కుచ్చితమైనటువంటి అన్ని దృష్టులు అన్నీ కూడాను అంతరించిపోతాయి అని చెప్తున్నాడు. పరమాత్మ యొక్క ఆ సాక్షాత్కారాన్ని పొందడంలోనే అంతా ఉంది. అందువలన రామా, నువ్వు కూడా ప్రజ్ఞతో ఆత్మను గుర్తించి లక్ష్మీ సంపన్నుడు కమ్ము అని ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. లక్ష్మీ సంపన్నుడు కావయ్యా, ప్రజ్ఞని పెంచుకో, జ్ఞానాన్ని పెంచుకొని ఆత్మను దర్శించి లక్ష్మీ సంపన్నుడు కావయ్యా అంటున్నాడు. నిత్యము ఎలా ఉండాలంటే నీవు లోపల విచారణ చేస్తూ ఉండు. ఈ జగత్తు కడు చంచలమని భావాన్ని గట్టిగా నీవు స్థిరపరచుకుని క్రమంగా జనక మహర్షి ఏ విధమైనటువంటి ఆత్మ యొక్క ప్రసన్నతను పొందారో ఆ విధమైనటువంటి ప్రసన్నతను నువ్వు కూడా పొందవయ్యా. ఒకటే మాట చెప్తున్నా రామా, ఈ సంసారం అనేటువంటి భవరోగం అంటారు దీన్ని. సంసారం అనేటువంటి రోగం, ఈ భవరోగంలో ఎవరైతే పీడింపబడుతున్నాడు, ఈ రోగగ్రస్తుడు ఎవరైతే ఉన్నాడో, ఈ భవరోగంతో పీడింపబడేటువంటి మానవునికి కేవలం తన స్వప్రయత్నము, పురుష ప్రయత్నం తప్ప మరేది రక్షించలేదు. ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నటువంటి మానవుని పురుష ప్రయత్నం తక్క మరేది రక్షించలేదు. అంతేగాక ఇక్కడ కొన్ని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, దైవము, కర్మకాండ, సంపద, బంధువులు మొదలైనవి ఎవ్వరు కూడా అతన్ని కాపాడలేరు ఈ భవరోగంతో అలమటించేటువంటి ఈ మానవుని. రామా, ప్రజల్లో చూస్తుంటాం మామూలుగా, వాళ్ళందరూ కూడాను తమకు ఆపదలు కలుగుతూ ఉంటే ఆ ఆపదలు, దుఃఖాలన్నీ కూడాను దైవం మీద భారం వేస్తుంటారు. అయ్యా దేవుడా, నువ్వే చూసుకో, నువ్వే నన్ను కాపాడు అంటూ అన్నీ ఆయన మీద పడేసి కుమికల్పాలు చేస్తుంటారయ్యా. అటువంటి వారు ఎట్లాంటి వారు తెలుసు? మందమతులు రామా. వారి మార్గం ఎలాంటిదంటే వినాశశీలము అంటున్నాడు. అటువంటి మార్గాన్ని ఎప్పుడు అనుసరి, ఎవరికి మాటలు, రాముడికి కాదు మనకి, రాముల వారికి ఏంటి, రాముల వారి నిమిత్తంగా చేసుకుని మనకు చెప్తున్న మాటలు ఇవి. అర్థమవుతుందా? కాబట్టి ఉత్తమమైనటువంటి వివేకాన్ని ఆశ్రయించవయ్యా రామయ్య.
వివేకం ఒక్కటే నిన్ను కడతేరుస్తుంది. ఉత్తమమైన వివేకాన్ని ఆశ్రయించు. ఆత్మలో ఆత్మని దర్శిస్తూ వైరాగ్య బుద్ధితో సంసార సాగరాన్ని దాటి తరించవయ్యా రామా అంటున్నారు ఇక్కడ. ఇంకా చెప్తున్నాడు, రామా జనకునిలాగా బుద్ధిని బాగా తీక్షణం చేసుకుని పదును పెట్టుకుని స్వయంగా స్వస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి వాని హృదయంలో ప్రాతకాలంలో పద్మం ఎలా వికసిస్తుందో అలాగా పరమాత్మ వికసిస్తాడట వాని హృదయంలో. ఎటువంటి హృదయంలో? ఆ జనకుడు లాంటి హృదయంలో. బుద్ధిని ఎవడైతే పదును పెట్టుకుంటాడో, స్వస్వరూపాన్ని ఎవడైతే చూస్తాడో, స్వస్వరూప సాక్షాత్కరించుకుంటాడు, వాడి హృదయంలో ఎలా పరమాత్మ వికసిస్తా అంటే పద్మం వికసించినట్టు వికసిస్తాడట. ఎండకు మంచు ఎలా కరిగిపోతుందో అలాగా ఆత్మ విచారం అనేటువంటి ఆ వేడికి సంసార కల్పం అంతా కల్పితం, అంతా కల్పం, అంతా కల్పితం ఏమనాలి దాన్ని, సంసారం అంతా కూడా నశించిపోతుంది. మళ్ళీ చెప్తున్నా వినరామా, ఈ దేహమే నేను అజ్ఞానాన్ని దరిచేరనీయబాకు. నువ్వు దేహాదుల్లో నేను అహంకారం, నేను ఈ దేహాన్ని, నేను ఈ మనస్సును అనేటువంటి ఆ భావం ఉందే అది అజ్ఞాన అంధకారం అంటున్నాడు. అది తొలగి ఆత్మ ప్రకాశం అనేటువంటి సూర్యుడు ఎప్పుడైతే నీ అంధకారం తొలుగుతుందో, ఆ దేహాత్మ భావన, ఇంద్రియాత్మ భావన, ప్రాణాత్మ భావన అవన్నీ ఎప్పుడైతే తొలుగుతాయో అప్పుడు నీలో ఏది ఆత్మ ప్రకాశం అనేటువంటి సూర్యుడు వెలుగొందుతాడయ్యా. రమా ఒకటే చెప్తున్నా, బంధం అంటే ఏంటో కదయ్యా, ఒక్కటే తెలుసుకో. ఇష్ట వస్తువులపై ప్రీతి, మరి అనిష్ట వస్తువులపై ద్వేషం. నీకు ఇష్టమైన వాటిపై ప్రీతి, ఇష్టం లేని వాటిపై ద్వేషం, ఇదే బంధం. కాబట్టి నేను చెప్తున్నా విను, ఇష్ట వస్తువులపై ఆశపడొద్దు, దూరమైన వాటిపై నువ్వేం దుఃఖించబాకు. దీన్ని వదిలాను, దీన్ని పట్టుకున్నాననే భావన లేకుండా ఉండు. ఏది ఇష్ట వస్తువు మీద మక్కువ పెట్టుకోకు, అనిష్ట వస్తువు మీద ద్వేషాన్ని పెట్టుకోకు. కేవలం సాక్షి రూపంగా ఉండు. మళ్ళీ చెప్తున్నా విను, ఎవడికైతే త్యాజ్య బుద్ధి, కొత్త పదాలు మనకి, గ్రాహ్య బుద్ధి, త్యాజ్య బుద్ధి, గ్రాహ్యం త్యాజ్యం రెండు బుద్ధి లేదో వారు దేన్ని కోరరు అంటున్నాడు, దేన్ని ద్వేషించరు. ఇది కావాలి అనడం గ్రాహ్య బుద్ధి, ఇది వద్దు అనడం త్యాజ్య బుద్ధి. ఆ రెండు భావాలు లేనివాడు దేన్ని ద్వేషించడు. మళ్ళీ గతంలో కూడా వచ్చింది ఈ పాయింట్ మనకి. అటువంటి వాళ్ళ సమత్వం ఉదయిస్తుంది. అసలు ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా ఒకే పరమాత్మ, ఒకే చైతన్య తత్వం అయినప్పుడు దీన్ని వదలాలి, దీన్ని గ్రహించాలి, ఇది కావాలి, అది వద్దు, ఇది ఈ భేదభావాలు ఎందుకు వస్తాయి? అసలు ఎక్కడ వస్తాయి? ఈ దృష్టిని పూర్తిగా వదులు. ఎవడైతే ఈ దృష్టిని పూర్తిగా వదులుతాడో అటువంటి జ్ఞానిలో నిష్కామము, ఎలాంటి గుణాలు వస్తాయో చెప్తున్నాడు. నిష్కామము, నిర్భయం, నిత్యత్వం, సమత్వం, నిరపేక్షత్వం, నిష్క్రియత్వం, సౌమ్యత్వం, సవికల్పతత్వం, సవికల్పం కాదు నిర్వికల్పతత్వం, ధృతి, మైత్రి, తుష్టి, మృదుత్వం, మృదుభాషిత్వం. చూడండి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో. అన్ని గుణాలని ఏకరో పెడుతున్నారు వశిష్ఠ మహర్షి. ఇవన్నీ వస్తాయి ఎవరిలో? భేదభావాలు వీడిన వాళ్ళు, త్యాజ్య గ్రాహ్య భావాన్ని వీడిన వాడిలో ఇవన్నీ వస్తాయి. రమా పరిశీలించు. కిందకి పారిపోయే నీటిని ఏం చేస్తాం? ఏదో ఒక ఆనకట్ట కట్టి ఆపితే వాటిని మళ్ళీ ఎక్కడికైనా మనం పంపించుకోవచ్చు. అలాగే అధోగతికి పోయే చిత్తాన్ని నువ్వు ఎలాగా కిందికి పారే నీటిని ఆనకట్ట కట్టినట్టు దాన్ని వెనక్కి మరలించవయ్యా అంటూ ఇక్కడ గొప్ప సాధన ఎలా చేయాలో చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. ఏం చెప్తున్నాడు? సాధన ఎలా చేయాలని సాధకుడికి ఏమని బోధిస్తున్నాడు వశిష్ఠ మహర్షి? నువ్వు ఎక్కడ నిల్చున్నా
కూర్చున్నా, ఆఖరికి నిద్రపోతున్నా, మెళకులో ఉన్నా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నా, పైకి ఎదుగుతున్నా, ఏ పనైనా చేయి. నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు ఏమనుకోవాలంటే అసత్ అనుకోమంటాడు. అంటే ఏం లేదు, నేనేం చేయటం లేదు, అంతా నేనేం చేయడం లేదు అనేటువంటి ఆ భావనలో నువ్వు ఉండు. అయితే ఎవరు చేస్తున్నట్టు నేనేం చేయడం లేదంటే ఈ ఇంద్రియాలకు కర్త ఎవడు? ఈ ఇంద్రియాలతో నేను పని చేస్తున్నాను కదా, మరి ఈ ఇంద్రియాల కర్త ఎవరు చేస్తున్నట్టు? ప్రకృతి గుణాలు. అర్థమవుతుందా? మరి ప్రకృతి గుణాలు చేస్తున్నా, మరి నువ్వెవరు? నేను గుణాతీతుణ్ణి, చేస్తున్నది ప్రకృతి గుణాలు, నేను గుణాతీతుణ్ణి. నేను కేవలం శుద్ధ చైతన్యాన్ని, నేను కేవలం సాక్షిని. ఈ చేస్తున్నదంతా ప్రకృతి గుణాలు. నేను ఆ పని చేయటం లేదు, నేను దాంతో ఏం లావాదేవీలు పెట్టుకోవటం లేదు. దేంతో లావాదేవీలు పెట్టుకోవడం లేదు? ఈ ఇంద్రియ గుణాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలతో లావాదేవీలు పెట్టుకుంటున్నాయి. అంతేగాని నేను పెట్టుకోవటం లేదు. నేను సాక్షి మాత్రుణ్ణే, సాక్షి చైతన్యం లాగా, నేను సాక్షిలాగా చూస్తున్నా, నేను కాదు ఇవన్నీ చేస్తున్నది. అటువంటి భావాన్ని అలవర్చుకొని సాధన చెయ్యి అంటున్నాడు అనమాట. ఏ పని చేస్తున్నా నేను కాదు, ఇంద్రియ గుణాలు చేస్తున్నాయి అంతే. అవి విషయాలతో సంభోగిస్తున్నాయి. నేను సాక్షి మాత్రమే చైతన్యాన్ని అనేటువంటి భావనతో ఏ పనైనా చేయి. నిల్చున్నా, కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా, ఏ పని చేస్తున్నా నువ్వు అదే భావనతో ఉండు. ఇది సాధన అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి.